సో ఆయన ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ఏడాది తర్వాత సుపరిపాలనలో భాగంగా ఆయన ప్రకటన చేసుకుంటారని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచి అడ్వకేట్ చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి రైతులని ఆదుకోవటానికి, రైతులు నేరుగా తమ ప్రోడక్ట్స్ని, అగ్రి ప్రోడక్ట్స్ని కార్గోలో వివిధ దేశాలకు పంపించడానికి వీలుగా ఆయన ఈ ఆలోచన ఎప్పుడో చేశారు. అది ఈరోజు కార్యాచరణలోకి రాబోతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా ఎలాగో తెలుగుదేశం నాయకుడు ఆధ్వర్యంలోనే ఉంది కాబట్టి రామ్మోహన్ నాయుడు గారు కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అన్నీ ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారు. వీటితో పాటు మనం రోజు మాట్లాడుకునే వివేకానంద రెడ్డి హత్య, సింగయ్య కుటుంబం పరామర్శలు, అలాగే వల్లభనేని వంశీ మీద విడుదల మీద పేర్ని నాన్నగారు మాట్లాడటం, ఇవన్నీ కూడా వీటన్నిటికీ సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సంపత్ రాజు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సంపత్ గారు. అండ్ అలాగే పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అండ్ కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ఏడాది పాటు సోషల్ మీడియా కేసులు అవి ఇవి అని అందరూ దుమ్మెత్తు పోసిన కూటమి ప్రభుత్వం మీద ఆయనైతే పాజిటివ్ అప్రోచ్ తోటి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీని ప్రత్యేకించి రాయలసీమతో పాటు అబటింగ్ స్టేట్స్ కర్ణాటక, తమిళనాడు వాళ్ళు కూడా ఉపయోగపడే విధంగా కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ తీసుకురాబోతున్నారు. ఇది ఆహ్వానించదగిన, స్వాగతించాల్సిన డెవలప్మెంట్. ఏమంటారు? వాసుదేవన్ గారు నమస్తే. పెనాల్ మెంబర్స్ కూడా నమస్కారము. ముఖ్యమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారు అంటే ముఖ్యమంత్రులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం కానివ్వండి, కీలకమైనటువంటి మంత్రులు వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో, వాళ్ళ ఆయా ప్రాంతాల్లో డెవలప్మెంట్కు ప్రాధాన్యం ఇవ్వటం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆయా నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ను కూడా రాష్ట్ర అభివృద్ధిగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కుప్పంలో అభివృద్ధి జరిగిన, పిఠాపురంలో జరిగిన, అదేవిధంగా మంగళగిరిలో జరిగిన, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కదా. ముందు డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు 5 ఏళ్లలో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆ వ్యవహారమే మనం మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి గత 5 ఏళ్లలో చూసాం. అసలు డెవలప్మెంట్ ఆస్పెక్టే లేదు. ఆ బటన్ నొక్కేటువంటి వ్యవహారం తప్ప మిగతా విషయాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. కానీ కుప్పం డెవలప్మెంట్ విషయంలో ఆయన కొంత వెనకబడ్డారు, కుప్పంను కూడా అభివృద్ధి చేసుకోలేకపోయారు అనేటువంటి విమర్శలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లలో చేసింది. అదేవిధంగా కుప్పంలో ఓడిస్తాము, ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు కూడా అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. కుప్పంనే మున్సిపాలిటీ చేయటం, కుప్పం ఆ తర్వాత మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం, ఇవన్నీ కూడా ఇంకేముంది, ఇంకా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, కుప్పంలో కూడా మంగళగిరిలో మళ్ళీ లోకేష్ గెలవడం, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసి ఓడిస్తాం, ఇలాంటి వాతావరణం అంతా తీసుకొచ్చారు. కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం మీద జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు. అదేవిధంగా కుప్పం డెవలప్మెంట్కి సంబంధించిన నిన్న కొన్ని శంకుస్థాపనలు ఇవన్నీ కూడా చేశారు. అయితే కుప్పం సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత వ్యతిరేకత, ప్రజల్లో కొంత అసంతృప్తి వస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకు అని అంటే, ఇలాగా మనము జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ను ప్రకటించుకొని ఆయా ఎయిర్పోర్ట్ల కోసము ఏదైతే రైతులు వ్యవసాయ భూముల్ని ఈ రోజున సమీకరణ పేరుతోనో సేకరణ పేరుతోనో తీసుకొని ఈ జిల్లాకు ఒక విమానాశ్రయం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? అసలు ఇవన్నీ కూడా ఆచరణ రూపం దారుస్తాయా? దీనివల్ల ఎంత మేరకు అసలు ప్రయాణికులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది? దీంట్లో ప్రాక్టికాలిటీ దూరంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలోనే ఎయిర్పోర్ట్ అవసరం లేనటువంటి ఎయిర్పోర్ట్ ని ఆదాని కోసం ఈ రోజున ఎయిర్పోర్ట్ పేరుతో, అదేవిధంగా రైల్వే లైన్, మిగతా వీటి కోసం మళ్ళీ ఒక 44,000 ఎకరాలు అని చెప్పేసి ఇప్పుడు అకస్మాత్తుగా పిడుగు లాంటి వార్తని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. అసలు మీకు ఆల్రెడీ అమరావతి అనేటువంటిది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు, మీకు ఆల్రెడీ 54,000 ఎకరాలు అమరావతిలో ఉన్నప్పుడు, దాని డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ పార్టీలు మొన్న ఎన్నికల సమయంలో మేము ఇంకొక 44,000 ఎకరాలు, అసలు 1,00,000 ఎకరాలతో అమరావతిని ఈ విధంగా డెవలప్ చేయబోతున్నాం అని
ఎన్నికల సమయంలో ఒక స్పష్టమైన విధానపరమైనటువంటి ప్రకటన చేసి ఉండాలి కదా చంద్రబాబు నాయుడు. విజనరీ అని చంద్రబాబు నాయుడు చెప్తారు కదా. మరి అలాంటి చంద్రబాబు నాయుడు 2015లో అమరావతికి సంబంధించినటువంటి మొత్తము భూ సమీకరణ పేరుతో 34,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకొని ఇంకొక ప్రభుత్వానికి సంబంధించినటువంటి 20,000 ఎకరాలు 54,000 ఎకరాలు ఉన్నప్పుడు దానికి సంబంధించి 8,420 ఎకరాలు బిగులు భూమి ఉంటది, దాన్ని అమ్ముతాము, సెల్ఫ్ సస్టైన్ అని చెప్పారు. మరి అలాంటిది ఏమైపోయింది ఇప్పుడు? ఇప్పుడు నారాయణ వచ్చి మిగులు భూమి లేదు అమ్ముకోవటానికి, ఇప్పుడు మేము మళ్ళీ ఇంకా 44,000 ఎకరాలు సేకరిస్తామని చెబుతున్నాం. అంటే ప్రణాళిక ఎక్కడుంది మీకు? అసలు రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంటారేంటండి కృష్ణాంజనేయులు గారు? ప్రణాళిక ఎక్కడుందండి? 44,000 ఎకరాల భూ సమీకరణ వెనకాల పెద్ద ప్రణాళికే ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ విజన్ని అర్థం చేసుకోలేని మన హరస్వర దృష్టితోటి వాళ్ళని మనం బ్లేమ్ చేయడం సరికాదు కదా కృష్ణాంజనేయులు గారు. ఇప్పుడు ఈ 44,000 ఎకరాల వెనకాల కూడా ప్రణాళిక ఉంది. ఏంటయ్యా అంటే రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఇదే కదా, ఇప్పుడు నిన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు చెప్పారు చాలా స్పష్టంగా, అయ్యా ఎందుకు ఈ అమరావతిలో ఎయిర్పోర్ట్ ఆదాని కోసం కడుతున్నావా, ఏంది ఇది, రైతులు మొత్తాన్ని నిండా ముంచేసి. మీరు ఒకటి అడుగుతానండి, మీరు 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. 2015లో ఇస్తే ఇప్పుడు 2025కి వచ్చాము. ఒక్క రైతు కంటే ఒక్క రైతుకి మీరు డెవలప్ చేసినటువంటి వాళ్ళ ఫ్లాట్ని ఇచ్చారండి? ఇవ్వగలిగారా? మీరు 2015 నుంచి మొదలు పెడితే మీరు 19 వరకు మీరే ఉన్నారు కదా. మీరు ఆ రోజున నల్ల చొక్కాలు వేసుకొని కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించలేదు, అమరావతికి మాకు అన్యాయం జరిగిందని చంద్రబాబు నాయుడు గగ్గోలు పెట్టాడు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వరకు వినపడేటట్టు అరిచినటువంటి పరిస్థితి ఉంది. తీరా దీన్ని అలుసుగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అమరావతిని పడకన పడేస్తే ఏం జరిగింది? ఈ విధంగా చంద్రబాబు నాయుడు మాటలేని భూములు ఇచ్చినటువంటి రైతులు 2019 నుంచి 24 వరకు 270 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారండి. బలవన్మరణాలకు పాల్పడ్డారు. అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ దీనగాథ ఇది. రేపొద్దున ఈ 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు ఈ డెవలప్మెంట్ అనేటువంటిది రోడ్లు వేయటానికి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఏం చేయగలుగుతారు? ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు మీరు? ఇప్పుడు మీరు తెచ్చేటువంటి 31 కోట్ల రూపాయల అప్పుతో కేవలం ప్రభుత్వ భవనాల నిర్మాణం మాత్రమే చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. మీ ప్రణాళిక కూడా అదే. ఈ 10 ఏళ్ళలో చూసినటువంటిది అదే కదా. మీరు మొన్న చెట్లు కొట్టడానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, కంప చెట్లు కొట్టడానికి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున మీరు ఎక్కడ రోడ్లు వేస్తారు? డెవలప్ చేసిన ప్లాట్లు ఎక్కడ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది? ఈ విధమైనటువంటి ఫెయిల్యూర్ కాన్సెప్ట్ లో ఒక వైట్ ఎలిఫెంట్ లాగా అమరావతి అనేటువంటి ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మెడల్లో గుదిబండలాగా తయారు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక విజన్ ఉన్నటువంటి లీడరు చంద్రబాబు నాయుడు మరి ఈ విధమైనటువంటి వితౌట్ విజన్ ఎందుకు వెళ్తున్నాడు అనేది అర్థం కావాలి. కుప్పంలో ఎయిర్పోర్ట్ అయిన పరిస్థితి అదే. ఇవన్నీ కూడా ఉత్తుత్తి ప్రకటనలు. దీనివల్ల రైతులకు జరిగేటువంటి నష్టం తప్ప ఇంకొకటి లేనటువంటి. ఇప్పుడు అదే కుప్పంలో, అదే చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి ఈ రోజు ఏంటి? జగన్మోహన్ రెడ్డి 9వ తారీఖు వెళ్తున్నారు కదా, అందుకే కదా వస్తుంది. 9వ తారీఖు వెళ్తున్నాడు. 9వ తారీఖు ఆయనతో పాటు కృష్ణాంజనేయులు గారు సమస్యను పరిష్కరించకుండా నేను భవిష్యత్తులో మీకు ఎయిర్పోర్ట్ కడతాం, అది చేస్తామని ఈ రోజున రైతులు ముంచేటువంటి ప్రయత్నం. రేపు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు, 9వ తారీఖు వెళ్తాడు. ఆయనతో పాటు మిగిలిన వాళ్ళ 15,000 మందికి కమ్యూనికేషన్ వెళ్ళింది. వాళ్ళు కూడా ఇలా బైకులు వేసుకొని పరిగెత్తుకుంటున్నో పాకుంటున్నో అక్కడికి వచ్చి మళ్ళీ విధ్వంసానికి రెడీ అయిపోతున్నారు. ఇదంతా పక్కా సమాచారం ఉంది ప్రభుత్వం దగ్గర. ఈసారి ఊరుకోదు ప్రభుత్వం, మీరు చూస్తూ ఉండండి. మనం సంపత్ రాజు గారి దగ్గరికి వెళ్ళే లోపల నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోడికత్తి గులకరాయి ఈ 2 అంశాలకు సంబంధించి ఏం మాట్లాడారో చూసి ఒకసారి సంపత్ రాజు గారి దగ్గరికి వెళ్ళాం. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడికత్తి డ్రామా, కడానా కోడికత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను. హత్యా రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడికత్తి డ్రామా, కడానా కోడికత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. సో అది సంపత్ రాజు గారు చూశారు కదా. చిత్తూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల పరామర్శకు వస్తున్నారు అనగానే కోడికత్తి గులకరాయి పైకి వచ్చాయి. ఏమంటారు? అందరికీ నమస్కారం అండి.